తిరుమల మీరు వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. గతంతో పోలిస్తే బాగుందా, ఇప్పుడు బాగుందా అనేది ఒక వేరియేషన్, అది చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో నేను అనని మాటలు కూడా పెట్టేస్తున్నారు. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ, ఆ బిఆర్ నాయుడు. నేను నిన్న తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో బంధుమిత్రులతో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ ఉచిత భోజనశాలకు వెళ్ళి భోంచేశాను. భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను. నీట్గా జరుగుతుందని నేను చెప్పాను. అది కొత్తగా జరుగుతుంది కాదు, 1985లో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది. 27,000 కోట్ల రూపాయలు దానికి నీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి. నీట్గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? బిఆర్ నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, 85 నుంచి చేస్తున్నారు. ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బిఆర్ నాయుడిని మెచ్చుకున్నానంట. బిఆర్ నాయుడు నేను ఎందుకు మెచ్చుకుంటాను? బిఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా? బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు, ఒక పొలిటికల్ బ్రోకర్. ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని, ఆ బిఆర్ నాయుడికి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు? బిఆర్ నాయుడు ఛానల్లో చెబుతున్నారు. నా ఛానల్లో పెట్టుకుందాన్ని తీసుకెళ్ళి ఎందుగా ఇలా చేస్తున్నా నాకు అర్థం కాల. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దైవాన్ని వాడుకుంటున్నాడు. ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు విన్నారా? ఎంత దుర్మార్గం అండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట నెయ్యిలోనంట పంది కొవ్వు గెలిచిందంట, నెయ్యిలోనంట పశువుల కొవ్వు గెలిచిందంట. ఆ నెయ్యి లడ్డూలుగా తయారైందంట. ఆ లడ్డూలు దేశవ్యాప్తంగా తిన్నారంట. అక్కడ శ్రీరామ దాన్ని ఓపెన్ చేశారు కదా, అయోధ్య, అక్కడ కూడా లడ్డూలు పంపించారంట. ఏంది ఇది? వాళ్ళందరూ వాంతులు చేసుకోవాలా ఏంటి? నాకు అర్థం కాలే. దేర్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ స్టెప్స్ ఉన్నాయి. కొంత నెయ్యి కల్తీ ఉందని సర్టిఫైడ్ చేస్తే తిప్పి పంపించామని వాళ్ళు ఈవోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు వడ్డేశారు, తినేశారు, కక్కైనా అంటున్నాడు. ఎంత దుర్మార్గమయ్యా మీ దుంపదేగా.